దేవుని మహిమ. ఎందుకంటే కొన్ని కోట్లు ఆస్తులు అంతస్తులు వచ్చినా కానీ ఆ సంతోషం కొద్ది కాలం, కొద్ది నిమిషాలు. కానీ ఈ సంతోషం నిత్యం ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు కుమార్తె శ్రీదివ్య మాకు పెద్ద కుమార్తె కింద మేము ఎప్పుడో అనుకున్నాం. దేవునికి స్తోత్రం. దేవుడు నాకు ఇచ్చాడు గుర్తిగానే అనుకున్నాం. కుమార్తెను బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. అంత మాత్రం కాదు, కానీ ఎన్ని శ్రమలు అనుభవించిందంటే ఇంకా శ్రమ చెప్పాల. బహు భయంకరమైన శ్రమ, నరకం. ఒక నరకం అంటే ఏంటో ఇక్కడే చూసింది. ఎలా నాకు తెలుసు అంటే తను ఫోన్ చేసి చెప్పే ప్రతి క్షణం కూడా ఇటు చూస్తేనేమో భర్త డైవర్స్ అంటుంది, ఒక పక్క చూస్తేనేమో బైబిల్ ప్రార్థన అతను పాస్టర్ గారిని గుర్తానంటే తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదు. తల్లికి ఆరోగ్యం బాగట్ల, తండ్రి మాట వింటలేదు. వాళ్ళు హిందూస్ కదా, మరి బంధువులు ఎవరు, వాళ్ళ తోబుట్టులు కూడా పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారంటే ఎవరు ఒప్పుకోవట్లేదు. అని కేవలం తన విశ్వాసం మీద మాత్రమే స్టాండ్ అయ్యి, కేవలం విశ్వాసం ద్వారానే ఈరోజు ఇంత గొప్ప ఆశీర్వాదము, గొప్ప దీనికంటే గొప్ప ఆశీర్వాదం మొట్టమొదటి పొందుకుంది ఏంటంటే రక్షణ భాగ్యం. దేవుని స్తోత్రం. అసలు దేవునిలో రక్షణ పొందుకోవటమే ధన్యత. దేవునికి స్తోత్రం. చాలా అద్భుతం. అలాంటి దేవుడు కూడా శ్రీదివ్య కుమార్తెను నలిపేసాడు. ఎందుకంటే అబ్రహాము ఏ విధంగా నలిగిపోయాడో అదే రీతిలో తను కూడా నలిగిపోయింది. ఇటు తల్లిదండ్రులకు చెప్పలేక, నాకు చెప్పలేక, దైవసేవకుడికి చెప్పలేక, అన్ని విషయాలు సాయంత్రం వచ్చిన తర్వాత ప్రశాంతంగా కాసేపు నిద్రపోయిన తర్వాత అప్పుడు ఫోన్ చేసి నేను తట్టుకోలేకపోతున్నాను అప్పుడు ఇది పరిస్థితి, ఏంటి శ్రమలు, ఏంటి కష్టాలు. నేను ఒకటే చెప్పాను, అమ్మా ప్రభులోకి వచ్చిన తర్వాత అబ్రహాము దేవుడితో శోధించేవాడు, పరిశోధించేవాడు. నీకు శోధన వస్తే ఇవి శ్రమలో శోధనలను అనుకోవద్దు, ఇది ఒక పరీక్ష, దీంట్లో నేను నెగ్గాలి. దేవునికి స్తోత్రం. అదే గుర్తు ఉన్నామా, నువ్వు ధైర్యం ఉండు, నీకోసం నేను ప్రార్థన చేస్తాను. తెల్లవారుజాము ఫోన్ చేసినా నేను ప్రార్థన చేస్తాను. ఎప్పుడు ఫోన్ చేసినా నా ఫోన్ ఆన్లైన్లో ఉంటుంది, నా ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంటుంది. నువ్వు ఎప్పుడు పోయినా చేయమని నేను ప్రార్థన నీకోసం నిత్యం చేస్తాను. నీ ఆంటీ నేను మోకరించి ప్రార్థన చేస్తాను అన్నప్పుడు దేవుడు అద్భుతంగా ఈరోజు శ్రీదివ్య కుమార్తెను నిలబెట్టుకుని తనని హెచ్చించేడు అనే సత్యాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. తను ఆశీర్వదించబడింది. ఇంకా రాబో కాలంలో ఒక దుష్టత్వం నుంచి, ఒక దుర్మార్గత్వం నుంచి దేవుడు చేయి పట్టుకుని బయటకు లాగి తన సాన్నిధ్యంలోనికి లాక్కుని మంచి సాటి అయిన సహాయం కూడా దేవుడు సిద్ధపరుస్తున్నాడు అనే సత్యాన్ని కూడా మీకు నేను తెలియపరుస్తున్నాను. మనందరం ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డ నేనేమంటానంటే శ్రీదివ్యాలకి దేవుడిచ్చిన ఒక మంచి విశ్వాసం, ప్రగాఢమైన విశ్వాసాన్ని బట్టి దేవుడిని మరొకసారి నా హృదయపూర్వకంగా దేవుడిని స్తుతిస్తున్నాను. అయితే ఈరోజు కొద్ది నిమిషాలు మాత్రమే మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఒక 10-15 నిమిషాలు మాత్రమే ధ్యానం చేసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఒకసారి మనందరం దైవ సేవకులమే. దేవునికి స్తోత్రం. కీర్తన 127 కీర్తన మొదటి వచనం చదువుకుందాం. 127 కీర్తన మొదటి వచనం చదువుకుందాం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దానిని కట్టువారు ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొనియుట కూడా వ్యర్థమే. మూడో వచనంలో ఒక మాట ఉంటుంది, కుమారులు తమ ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ లేఖనం ప్రకారం మనం చూసినట్లయితే మనం ఏ కార్యం తలపెట్టినా ఆయన కృప ఉండాలి అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తాం.
ఆయన కృప ఉండాలా. దేవునికి స్తోత్రం. ఆయన కృప లేదే మన చేతుల్లో ఏమీ లేదు. కనుక యెహోవా పట్టణమును కాపాడని ఎడల, ఇది ఒక అద్భుతమైన మాట. దేవుడే కనుక మనల్ని కాపాడకపోతే, దేవుని కాపుదల మాత్రం మన మీద లేకపోతే, యోబు చుట్టూ దేవుడు ప్రార్థన అనే కంచిని వేశాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఈరోజు కుమార్తె శ్రీదివ్య తన కుమార్తె చుట్టూ కూడా తల్లిదండ్రులుగా మేము ప్రార్థన అనే కంచి వేసాము. నిత్యము ధూపం వాళ్ళ కొరకే ప్రత్యేకించి ప్రార్థన చేసేవాళ్ళు. ఈరోజు ఆయన కాపుదల నీకు ఆ కుమార్తె మీద ఉన్నది కనుక దేవాది దేవుడే తోడయుండి ఈరోజు మంచి బహుమానం, మంచి గిఫ్ట్, మంచి గృహం ఇస్తాడు. ఆయన అన్నాడు, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి మనం నిద్రపోతంటే ఇచ్చే దేవుడు అండి ఆయన. దేవునికి స్తోత్రం. ఏమంటే మన చుట్టూ 1000 మంది 10,000 మంది కాపలాదారులు పెట్టుకున్నా కానీ మనకు ప్రయోజనం లేదు. కానీ ఆ కీడును మనం తప్పించుకోలేము. కానీ యెహోవా కాపాడాల్సిందే. దేవుడు కాపాడుందే మనం ఎంత సెక్యూరిటీ పెట్టుకున్నా వృధా. కనుక ఆయన దేవుని బిడ్డలారా, ఆయన నిమిషమాత్రం కూడా నిన్ను నేను విడిచిపెట్టనన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు తనను ప్రేమించు వారి పట్ల, మొదటి కొరింథీ 2వ అధ్యాయము 9వ వచనంలో దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు దేవుడు తన్నును ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరం కాలేదు. గోచరం అంటే అర్థం కాలేదు. దేవునికి మహిమ. నిజమే, ఆయనను ఎవరైతే ప్రేమిస్తారో, ఆయనతో ఎవరైతే సహవాసం చేస్తారో, దేవుని బిడ్డలారా, ఆయన సహాయం ఎవరైతే కోరుకుంటారో వారి పట్ల, వారి కొరకు ఆయన దాచి ఉంచిన మేలంట కంటికి కనపడదు, చెవులకు వినపడదు. ఈ హృదయానికి కూడా అంతు చిక్కదంటండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఆయన మన కొరకు ఏమి సిద్ధపరుస్తాడో మనకు తెలియదంట. ఈరోజు ఒకవేళ కుమార్తె ఈ ఇల్లు కొంటానని ఎప్పుడైనా ఊహించి ఉండకపోవచ్చు. ఇంత గృహం నేను కొంటాననేది ఊహించి ఉండకపోవచ్చు. ఈనాడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలా మంది ఉన్నారు. రిటైర్ అయ్యే స్టేజ్కి వచ్చినా కూడా చివరికి ఇల్లు కొనలేని స్థితి. చాలామంది పిల్లలను చదివించుకోవటం వరకే వాళ్ళ జీతాలు సరిపోతాం. ఈరోజు చిన్న వయసులోనే దేవుడు మంచి గిఫ్ట్, బహుమానం. ఎలా వచ్చింది ఈ ఆశీర్వాదం అంటే కేవలం దేవుణ్ణి ప్రేమించింది కనుక. దేవునికి స్తోత్రం. ఆయన అన్నాడు, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారి కొరకు దాచి ఉంచిన మేలంట కంటికి కనపడదు, చెవులకు వినపడదు, హృదయానికి గోచరము కాదు. దేవునికి మహిమ కలుగు. అలాంటి గొప్ప దేవుని సాన్నిధ్యంలోకి వచ్చింది కనుక ఆశీర్వాదాలు అనేవి ప్రారంభం మాత్రమే. ఈ ఆశీర్వాదం ప్రారంభమే, ఇది ప్రారంభమే. ఇంకా అనేకమైన ఆశీర్వాదాలు ఈ గృహంలో ప్రవేశించిన తర్వాత సాటి అయిన సహాయము, ఒక అద్భుతమైన, ఒక మంచి భర్తను దేవుని బిడ్డలారా, ఇదిగో శ్రీదివ్యకి దేవుడు అద్భుతమైన సాటి అయిన సహాయాన్ని ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. భర్తతో ఎన్ని శ్రమలు పడిందో, ఎన్ని అవమానాలు పడిందో, ఎన్ని నిందలు పడిందో, అంతకంటే రెట్టింపు ఆశీర్వాదం, రెట్టింపు సంతోషము. తన దుఃఖ దినాలన్నీ సమాప్తం అయిపోయింది. ఇక రెట్టింపు సంతోషము, ఆశీర్వాదాలు వెంబడి ఆశీర్వాదాలు, పట్టజాలనంతి విస్తారమైన ఆశీర్వాదాలు ఈ గృహం మీదకి దేవాదేవుడు పంపబోతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరికి? దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి, ఆయనను ప్రేమించు వారికి. దేవునికి స్తోత్రం. ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి. నామకార్థపు క్రైస్తవులు కాదండి. దేవుని బిడ్డలారా, నేను ఎన్నో సంవత్సరాలు దేవుని మందిరానికి వెళ్తున్నాను, నాకేది ఆశీర్వాదం అని చాలామంది ప్రశ్నించవచ్చు. కానీ దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఆయనను నిజంగా ప్రేమిస్తున్నావా?
నువ్వు ఆయన్ని ప్రేమించినట్లయితే శోధనలో నిలబడతావు. దేవునికి స్తోత్రం. స్తోత్రం. శోధనలు వచ్చినప్పుడు నిలకడగా ఉంటావు. దేవునికి స్తోత్రం. కుమార్తె ఎన్ని శోధనలు వచ్చినా హృదయంలో పెట్టుకుని ఏం చెప్పను అంకుల్, ఇంకా చెప్పాల్సింది చాలా ఉండే కదా, ఎన్ని నేను చెప్పలేను అంకుల్ అంటే తన హృదయంలో ఎంత బాధ ఉందో ఇంకా చెప్పుకునేవాడు కూడా లేడు, నేను తప్ప ఆవిడికి ఫోన్ చేసి నాకు చెప్తానేమో లేదు. ప్రభా ఇన్ని శోధనలు ఈ చిన్న వయసులో ప్రభా తట్టుకోలేని శోధనలు నువ్వు చెప్పావు కదా, నా కుమార్తె ఎంతవరకు తట్టుకుంటుందో అన్ని శోధనలు తప్ప నేను మించి ఎక్కువ పెట్టనయ్యా అని అన్నావు కదా ప్రభా. మరి ఆ బిడ్డని కనికరించవాలని ప్రార్థన చేసి ఉంది తప్ప మన వల్ల ఏమీ కాదు. దేవునికి స్తోత్రం. మనం ఏం చేయాలి అంటే ఆవిడికి చేసే సహాయం ఏంటంటే కేవలం ప్రార్థనా సహాయం. దేవునికి స్తోత్రం. అంతకు మించిన సహాయము మరొకటి లేదు. మరొకటి ఉన్నట్టరా? ప్రార్థన మించిన సహాయము మరొకటి ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు అనే సత్యాన్ని మీ జ్ఞాపకం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఏ మాత్రం కంగారు పడాల్సిన పని లేదు. ఇక నుంచి ధైర్యంగా ప్రభువులో ముందుకు నడిచిపోతే నీకు ఇక ఆశీర్వాదాలు ప్రారంభం మాత్రం ఇవి ప్రారంభమైనవి, ఇక దానికి అంతము లేని ఆశీర్వాదాలు. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదాలు వెంబడి ఆశీర్వాదాలు, ఆశీర్వాదాలు వెంబడి ఆశీర్వాదాలు నీ గృహంలోనికి దేవాది దేవుడు అద్భుతంగా ఇవ్వబోతున్నాడు అనే సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా. దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఆశీర్వాదం మన గృహంలోకి వచ్చిందంటే ఒకసారి ఆలోచించేయండి. ఎప్పుడు మన కుటుంబం దీవించబడిందంటే, ఎప్పుడు మనము దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటాము అంటే మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేస్తున్నా. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి. కాబట్టి ఈ నా మాటలు విని అంటే కాబట్టి అంటే దేన్ని బట్టి? కాబట్టి అంటే దేన్ని బట్టి అంటే ఆయనను ఎవరైతే ప్రేమిస్తారో ఆయనను ప్రేమించు వారికి మేలు కలుగుటకై. దేవుని బిడ్డలారా, ఆయన ఏమన్నాడు? ఆయన ఆశీర్వాదాలు ఇవ్వటానికి, మేలు కలుగుటానికి ఆయన మేలు ఆయనను ప్రేమించు వారికి కంటికి కనపడదు, చెవులకు వినపడదు, హృదయానికి గోచరము కాదంటే. నిజమే, మనకి ఊహించని రీతిలో మనకు ఆశీర్వాదాలు మన మీద వస్తూనే ఉంటాయి. ఇది అద్భుతం. దేవునికి స్తోత్రం. కనుక ఎప్పుడు ఆశీర్వాదం అంటే అది మత్తయి సువార్తలో రాయబడింది. దేవుని బిడ్డలారా, ఈ నా మాటలను బట్టి. ఏ మాటలయ్యి? ఇప్పుడు చెప్పుకున్నాం. నువ్వు ఆయన్ని ప్రేమిస్తే, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే ఆయనంట తమ ప్రియులు నిద్రించుండగా ఆయనకి ఇస్తాడంట. దేవునికి స్తోత్రం. రెండవదిగా తను ప్రేమించు వారి కొరకు ఆయన దాచి ఉంచిన మేలు అంట ఎంతో గొప్పదంట. కీర్తన 31:19 మాట ఉంటుంది. ఆయన ప్రేమించు వారికి కొరకు, ఆయనను ప్రేమించు వారి కొరకు ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో 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 గొప్పదంట. ఆ గొప్ప మేలు దేవుని బిడ్డ నీవు నేను సంపాదించుకోలేదు, కానీ ఆయనను ప్రేమిస్తే చాలు ఆయన నీకు ఆ మేలును నీ కొరకు దాచి ఉంచాడు. ఒకరోజు తగిన సమయంలో ఆ మేలు నీ ఇంట్లోకి వస్తుంది. దేవునికి స్తోత్రం. ఆ మేలే నీకు సాటి అయిన సహాయమేమో. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చదవండి ఒకసారి అన్నమాట. 31:19 కీర్తన 31:19. మీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. దేవుని మహిమ కలుగును గాక. నిజంగా ఆయన యందు భయభక్తులు ఉన్నవాడు కొరకు నిజంగా చెప్పండి, నేను చెప్తున్నాను, నా జీవితంలో నేను బాల్య దశ నుంచి చూస్తున్నాను. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన ప్రేమిస్తూ ఆయన్ని వెంబడిస్తున్న కుటుంబానికి, ఆయన మాటకు లోబడే ప్రతి కుటుంబం కూడా ఈనాడు అంచెలంచెలుగా అంటే ఈ లోకపరంగా ఆశీర్వదించబడుతున్నారు, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడుతున్నారు. దేవునికి స్తోత్రం. నీవే ఆశీర్వదించబడటం కాదు, కానీ నిన్ను బట్టి అనేకులు ఫలాలు పొందుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. ఎన్నో లక్షల మంది నేను చెప్పగలను అలాంటి వాళ్ళ నా జీవితంలో. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఒకప్పుడు కానప్పుడు మేమైతే ప్రభువుని ఎరగని వాళ్ళని. నేను కూడా అన్ని కుటుంబం నుంచి వచ్చాను మొదట్లో. అయినప్పటికీ ప్రభువుని ఎరిగిన తర్వాత, ఆయన మహిమను గ్రహించిన తర్వాత, ఆయన ఎప్పుడైతే నేను ప్రేమించానో
ఆయన నన్ను ప్రేమించడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. నిజంగా ఆయన కనుక మనం ప్రేమిస్తే మనం చేయి విడిచిపెడతారా? మనం ఎవరినన్నా నిజంగా ప్రేమిస్తున్నాం అనుకోండి, వాళ్ళు చేయి విడిచిపెడతామా? చూడండి, ప్రేమించేవాడు ఎప్పుడు విడిచిపెట్టడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కపట ప్రేమ, దొంగ ప్రేమలు ఉంటాయి, అవి కాదు దేవుని ప్రేమ. నిజమైన ప్రేమ. నేను నిజమైన ద్రాక్షవల్లిని అన్నాడు. చేదు ద్రాక్షవల్లిలు కూడా ఉన్నాయి. నేను నిజమైన ద్రాక్షవల్లిని. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఈ నా మాటలు విని, చదవండి 24 వచనం. ఈ నా మాటలు విని 7 చొప్పున చేయి ప్రతివాడు వాటి చొప్పున చేయి ప్రతివాడు బుద్ధిమంతుని పోలి ఉన్నది. బండ మీద కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నది. ఈ నా మాటలు చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనినా బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. దేవునికి ఏ మాటలు చొప్పున? దేవుని మాటలు చొప్పున ఎవరైతే నడుస్తారో వాళ్ళంతా, వాళ్ళ కుటుంబం అంట, ఇదిగో బండ మీద కట్టిన ఇల్లు ఏ విధంగా ఉంటుందండి? బండ మీద ఇల్లు కట్టిన ఎలా ఉంటుందండి? బండ మీద కట్టిన ఇల్లు స్ట్రాంగ్గా ఉంటుంది. అది వరదలు వస్తాయి, ఒక తుఫాను వచ్చినా, భూకంపాలు వచ్చినా అది కదల్చబడదు. దేవునికి స్తోత్రం. కనుక ఆ బండ మీద కట్టిన ఇల్లు ఏ విధంగా పునాది గట్టిగా ఉంటుందో ఆ విధంగా నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. అంత దృఢమైన కుటుంబంగా నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు అనే సత్యాన్ని నీ జ్ఞాపకం చేస్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కుటుంబము అనేది ఎప్పుడు కూడా బండ అంటే ఏంటి? ఈ బండ అంటే దేవుని బిడ్డలారా, బండ, ఈ బండే మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. ఈరోజు ప్రియ కుమార్తె శ్రీదివ్య గారు క్రీస్తు అనే బండ మీద తన ఇల్లు కట్టుకొని, దేవునికి స్తోత్రం. ఇక ఏ తుఫాను, ఏ సమస్య, ఏ ఇబ్బందులు, ఏ కష్టం వచ్చినా, ఏ సుఖం వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, భర్త ఒక పక్క నుంచి డైవర్స్ అని గొడవ పెడుతున్నాడు. తల్లిదండ్రులు నువ్వు ప్రభు నమ్ముకోవటం ఏంటి అన్నారు. అయ్యా నువ్వు మోకరించి ప్రార్థన చేయొద్దు, నువ్వు చర్చికి వెళ్తాను వీల్లేదని తల్లిదండ్రులు తిరుగుబాటు చేసినప్పుడు శోధనలు ఇవే, సమస్యలు ఇవే, ఇబ్బందులు ఇవే. ఆవిడ కట్టుకుని ఆ సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, నిందలు వచ్చినా, తల్లిదండ్రులు తిరుగుబాటు చేసినా, బంధువులు తిరుగుబాటు చేసినా ఈవిడే కదల్చబడాల. కారణం ఏంటంటే ఈవిడ దేని మీద ఇల్లు కట్టుకుంది? క్రీస్తు అనే బండ మీద. ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే, ఇక ఎన్ని సమస్యలు వచ్చినా ఇక విశ్వాసం నుంచి వైదొలగటం అసాధ్యం. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈరోజు ఈ బిడ్డను చిన్న వయసులో దేవుడు ఎంతగా ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే, క్రీస్తు అనే బండ మీద తన కుటుంబాన్ని, తన గృహాన్ని కట్టుకుంటాడు. స్తోత్రం. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచు వారందరూ కూడా ధన్యులని 128వ కీర్తనలో రాయబడి ఉంది. ఆ 128వ కీర్తనలో రాయబడిన ఆశీర్వాదాలు ఎవరికయ్యా అంటే, ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి, ఆయన్ని ఆశ్రయించిన వారికి. కాబట్టి ఈ నా మాటల ప్రకారం చేయి ప్రతివాడు బండ మీద కట్టిన తన ఇంటిని పోలినవాడు. బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. బుద్ధిమంతుడు ఎప్పుడు బండ మీద స్ట్రాంగ్ గా నిలబడతాడు. దేవునికి స్తోత్రం. కనుక బుద్ధిమంతురాలుగా దేవుడు ఈరోజు బిడ్డను ఆశీర్వదించాడు. అందును బట్టి దేవుణ్ణి మహింపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో ఆ బండ ఎవరంటే, ఆ బండే క్రీస్తు. దేవునికి స్తోత్రం. 1 కొరింథీ 10:4లో ఆ బండ ఎవరంటే, కనుక మన కుటుంబం అనే ఇల్లు క్రీస్తు అనే బండ మీద కట్టుకోవాలి. క్రీస్తు అనే బండ మీద మన ఇల్లు మనం కట్టుకున్నప్పుడు వరదలు వచ్చినా, శోధనలు వచ్చినా ఆ కుటుంబం కూలిపోదు. దేవునికి స్తోత్రం. ఆ విశ్వాసం నుండి వైదొలగదు. కారణం ఏంటంటే, ఆ విశ్వాసం అనే ఇల్లు ఎక్కడ కట్టుకుందంటే క్రీస్తు అనే బండ మీద కట్టుకుంది కనుక ఎన్ని తుఫానులు వచ్చినా, తుఫాను లాంటి శోధనలు వచ్చినా ఆ విశ్వాసం నుంచి బయటికి దేవునికి మహిమ. ఎంత గొప్ప దేవుడు అంటే, ఇంతగా బిడ్డను దేవుడు ప్రేమించడానికి కారణం ఏంటంటే, అంతగా దేవుడిని ప్రేమించింది. ఆవిడ ఇందాక సాక్ష్యం ఇచ్చింది. దేవునికి స్తోత్రం. ఇదిగో నా దేవుడు అబ్రహామును, ఇదిగో అబ్రహామా, నీ తల్లిదండ్రులను, నీ పుట్టింటోళ్ళందరిని విడిచిపెట్టి, నీ దేశమును, నీ గ్రామాన్ని విడిచిపెట్టి నేను చెప్పు ప్రదేశానికి నువ్వు వెళ్ళినట్లయితే నేను దీవిస్తానయ్యా,
నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తాను. దేవునికి స్తోత్రం. ఆ మాట ప్రకారము, ఈ నా మాటల ప్రకారము ఎవరైతే విని దేవుని యందు భక్తి కలిగి భయం కలిగి ఆ మాట ప్రకారం ఎవరైతే దేవుని మాట ప్రకారం నడుస్తారో దేవుడు అబ్రహాముని విశ్వాసులకు తండ్రిగా మార్చాడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రం కాదు, ఈ లోకములో అబ్రహాం అంత ధనవంతుడు ఇప్పుడు వరకు పుట్టలేదు, పుట్టబోడు. దేవునికి మహిమ కలుగుతుంది. అబ్రహాం ఇంట్లో ఎంతమంది అంటే ఎంత అద్భుతం అండి. ఎంతగా దీవించబడ్డాడు అబ్రహాము. బొమ్మలు అమ్ముకున్న అబ్రహాము. దేవుని బిడ్డలారా, ఈరోజు జీవం కలిగిన దేవుని మాట వింటేనే ఆశీర్వాదాలు వచ్చేసినాయి. ఈరోజు నీకు నాకు పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తుందంటే ఏంటంటే, ఈ నా మాటలు చొప్పున నడుచు ప్రతి వాడు కూడా బండ మీద తన ఇల్లు కట్టు, ఆ బండే మన ప్రభువైన యేసు క్రీస్తువారు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. రెండవదిగా ఒక ఆశీర్వాదం ఏంటంటే, క్రీస్తు అనే బండ మీద నీ ఇల్లు నా ఇల్లు, నీ కుటుంబము నా కుటుంబం కట్టబడాలి. ఎవరు ఎన్ని చెప్పినా అంకుల్ ఏం చేయాలి అంకుల్ అర్థం కావట్లేదు, శోధన వచ్చేసింది, నాకు మెంటల్ వచ్చేస్తుంది, స్కూల్ నుంచి వచ్చేవరకు నాకు జిగ్జాగ్ అయిపోతుంది నా మైండ్, ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు, నేను దైవ సేవకులను పిలిపించుకుని నా గృహ ఓపెన్ చేయాలి, ప్రార్థన చేయాలి, నా దేవుడే నా యేసయ్యే ప్రార్థన నిలపాలని నేను ఆశపడుతుంటే మా అమ్మగారు మా నాన్నగారు ఏం చేయాలి, హోమం చేయకుండా వాళ్ళ నాయనమ్మ గారట హోమం చేయకుండా ఇంట్లో దిగడానికి వీల్లేదు. బ్రాహ్మణుని పిలిచి ఏం కదమ్మా సత్యనారాయణ వ్రతం చేయకుండా గృహంలో దిగటానికి వీల్లేదమ్మా, ఇన్ని లక్షలు ఖర్చు పెట్టావు, నువ్వు ఆ పని చేయకుండా నువ్వు ఇంట్లో దిగటానికి వీలు అని ఆ వరదలాంటి స్వాదనలు వచ్చిన దేవుని బిడ్డ తట్టుకుని నిలబడిందంటే ఈరోజు క్రీస్తునే బండ మీద విశ్వాసాన్ని కట్టుకుని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండోదిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఈ గృహము దీవెనికరంగా ఉండాలంటే, ఈ గృహము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే మొట్టమొదట ఈ గృహానికి ఉండాల్సింది ఏంటంటే యోగ్యమైన గృహంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎవరు యోగ్యులు? భూమి మీద ఎవరన్నా యోగ్యులుమా? భూమి మీద పుట్టిన ఏం మానవుడు యోగ్యుడు కాడు. ఎవడు నీతిమంతుడు? అందరూ పాపం చేసి రోమిలకు రాసిన పత్రికలో దేవుడు అనుగ్రహించి మహిమను మరి ఎక్కడి నుంచి మనకి ఇది అర్హత? కేవలం ప్రభు యొక్క కృప మాత్రమే. కృప ఏంటి? కృప అర్హత లేని వాడికి అర్హతనిచ్చే కృప, యోగ్యత లేని వాడికి యోగ్యతనివ్వటమే కృప. ఈరోజు కుమార్తెకు దేవుడు యోగ్యత ఇచ్చాడు కనుక ఈ గృహము యోగ్యమైన గృహంగా మార్చబడింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ గృహము యోగ్యమైన గృహంగా మార్చబడింది. నీ గృహము ఆశీర్వాదకరంగా ఉండాలంటే మొట్టమొదట యోగ్యమైన గృహంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎలా ఉండాలి? యోగ్యమైన. నీ కుటుంబం ఎలా ఉంది? నా కుటుంబం ఎలా ఉంది? దేవునిలో యోగ్యత నీలో నాలో ఉన్నదా? ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్లయితే మన విశ్వాసము, మన భక్తి జీవితము ఎలా ఉంది? మన కుటుంబము, మన విశ్వాసము క్రీస్తు అనే బండ మీద కట్టబడిందా? ఒకసారి మనం పరిశీలన చేసుకుని మనల్ని మనం సరి చేసుకుని ప్రభువులు నిలకడగా స్థిరులుగా ఉండాలని ప్రభునామంలో నేను కోరుకుంటున్నా. దేవునికి స్తోత్రం. యోగ్యమైన గృహంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అప్పుడే ఈ గృహము దీవెనికరంగా ఉంటుంది. ఏ గృహము యోగ్యమైన గృహంగా ఉంటుందో ఆ గృహములో యేసయ్య నివాసం చేస్తాడు. దేవునికి స్తోత్రం. యేసయ్య నీ హృదయంలో, ఆయన అన్నాడు నీ హృదయమే నా ఆలయం అన్నాడు. ముందు నీ హృదయం అనే గృహము ఆయనకు ఆలయంగా ఉండాలి అంటే నీ గృహము యోగ్యమైన గృహంగా ఉండాలి. నీ హృదయము దేవునికి ఇష్టమైన గృహంగా ఉండాలి. నీ గృహములో క్రీస్తు పరిశుద్ధత మాత్రమే ఉండాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధత లేకుండా ప్రభుని ఇంట్లో ప్రవేశించడు. దేవునికి స్తోత్రం. కనుక ఏ గృహములైతే యేసుని ఎరిగి ఉన్నారో ఆ గృహం మాత్రమే యోగ్యమైన గృహం. దేవునికి స్తోత్రం. రెండోదిగా నేను చూస్తే దేవుని బిడ్డలారా, ఒక మాట ఒక అతన్ని జ్ఞాపకం చేయకుండా ఉండలేకపోతున్నాను. బెల్షస్సరు మనకు తెలుసు. ఎవరి బెల్షస్సరు? నెబుకద్నెజరు యొక్క కుమారుడు. నెబుకద్నెజరు ఒకప్పుడు
విర్రవీగుడు, తను తాను హెచ్చించుకుని దేవుని చేత శిక్ష పొందుకున్నాడు. తర్వాత మరలా ప్రభు పాదాల మీద పడ్డాడు. దేవుని మహిమ కలుగును. అయితే ఈ బెల్షస్సరు తన తండ్రి చరిత్ర అంతా తెలిసింది కూడా ఈ బెల్షస్సరు ఏం చేశాడు తెలుసా? ఆనాడు యెరూషలేములో ఉన్న దేవాలయంలో ఉన్న ఉపకరణాలు ఉంటాయి చూసారా, గ్లాసులు, కప్పులు దేవాలయంలో ఇవి ఉంటాయి. ఇవన్నీ తీసుకొచ్చేసి తమ స్నేహితులతోనూ ఉపపత్నులను ఖచ్చితంగా రాయబడింది. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం చదువుకోండి. 1వ వచనం నుంచి ఈ మాటలు రాయబడింది బెల్షస్సరు గురించి. ఆ ఉపకరణాలన్నీ తీసుకొచ్చేసి ముందు పెట్టేసి తన స్నేహితులను తీసుకొచ్చి మందు బాటిల్ పెట్టేసి దేవుని మందిరములో ఉన్న గ్లాసుల్లోనూ కప్పుల్లోనూ ఆ మందేసి మాంసం మొక్కలతో మందు తాగి డ్యాన్స్లు వేయటం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. ఎవరైతే బెల్షస్సరు? దేవుని నమ్ముకున్న తండ్రి. ఎవరు అతను? నెబుకద్నెజరు కుమారుడే. దేవుని బిడ్డలారా, ఇతను డ్యాన్సులు వేస్తూ దేవుని ఉపకరణాలను పాడు చేస్తూ దేవునికి అవమానం తీసుకొస్తున్న సమయంలో గోడ మీద ఒక చెయ్యి వచ్చి ఇలా రాస్తుందంట. మెనే మినే టేకిల్ అని రాసింది. మెనే టేకిల్ అని రాస్తుందంట. ఇది రాస్తే ఒక చెయ్యే కనపడుతుంది, ఎవరికీ కనపడతాం. మళ్ళీ బెల్షస్సరు ఒక్కడికి మాత్రమే కనపడుతుంది. బెల్షస్సరు కనపడుతుంటే వెంటనే అది చదివాడు దాని అర్థం వాడికి తెలియదు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, వెంటనే తన చెయ్యి ఉనికిపోతుంది. ఒళ్ళంతా కూడా ఒక రకంగా భీకరంగా అయిపోయింది. అంటే ఇక్కడ బెల్షస్సరులో ఏమి లేదు, యోగ్యత లేదు. అప్పుడు దాని మీనింగ్ ఏంటంటే, నీలో యోగ్యత లేదు కనుక, ఇక్కడ యోగ్యత గురించి మాట్లాడుతున్నాం. నీకు యోగ్యత లేదు, ఇక నుంచి నీకు యోగ్యత లేదు, ఈ రాజ్యాన్ని పరిపాలించే యోగ్యత నీకు లేదు, ఈ మందిరంలోకి వచ్చి కూర్చునే యోగ్యత నీకు లేదు, దాన్ని కోల్పోయావు అని చెప్పి దేవుడు బెల్షస్సరు చేతిలో ఉన్న రాజ్యాన్ని తీసివేసి వేరే వాళ్ళకి ఇచ్చేసినట్టు. దేవుని బిడ్డలారా, ఏ క్రైస్తవులో అయితే యోగ్యత ఉండదో చివరికి దేవుడు మనకున్న దాన్ని అంతా కూడా తిరిగి మరలా వెనక్కి తీసుకుంటాడు అనే సత్యాన్ని. ఇప్పుడు బెల్షస్సరు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉగ్రతకు లోనైపోయి శాపాన్ని తెచ్చుకున్నట్లు మీకు జ్ఞాపకం. అయ్యని చెప్పాలని సమయం వదలదని నేను ముగిస్తాను. కనుక నీ కుటుంబం నా కుటుంబం ఎలా ఉంది? ఒకవేళ బెల్షస్సరు లాగా దేవునికి అవమానం తెచ్చే కుటుంబంగా, ఒకవేళ నీ హృదయం కానీ నా హృదయం కానీ యోగ్యత లేని గృహంగా ఉన్నామేమో, ఈరోజు సరి చేసుకుని యోగ్యత తెచ్చుకున్న ప్రభు పాదాల దగ్గర కన్నీటితో పశ్చాత్తాపంతో, ప్రభువా నేను యోగ్యుడని కానయ్యా, నేను అల్పుడనయ్యా, నాకు యోగ్యత ఇవ్వాలి మనం ప్రార్థన చేసుకుని ఆయన పాదాల మీద పడ్డప్పుడు దేవుని బిడ్డల నిన్ను తప్పనిసరిగా నీకు యోగ్యత మరలా తిరిగిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. ఆయన నిన్ను త్రాచులో తూచగా నువ్వు తక్కువగా కనపడ్డావు గనక నీ చేతిలో ఉన్న అధికారాన్ని తీసేస్తావు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు బెల్షస్సరు రాజులా ఏమైపోయాడు? రాజులా రాజ్యాధికారాన్ని బెల్షస్సరు కోల్పోయాడు కదా. దేవునికి స్తోత్రం. కనుక బెల్షస్సరు నీ చేతిలో ఉన్న రాజ్యం తీసుకుంటున్నాను, ఎందుకో తెలుసా? నీలో నువ్వు యోగ్యతను కోల్పోయి. దేవునికి మహిమ కలుగుతుందా? రెండోదిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మొదటి గృహము యోగ్యమైన గృహంగా ఉండాలి. ఈ గృహము అనేకులకు సహాయం చేసే గృహంగాను, యోగ్యమైన గృహంగాను, దేవునికి మాత్రమే మహిమ తెచ్చే గృహంగా మాత్రమే ఉండాలి అనే సత్యాన్ని జ్ఞాపకం. రెండో గృహమును ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఈ గృహము ఆతిథ్యం ఇచ్చే గృహంగా ఉండాలి. అమ్మ, ముఖ్యంగా నువ్వు ఈ మాట చాలా జాగ్రత్తగా వినాలి. ఈ గృహం ఎలా ఉండాలంటే ఆతిథ్యం ఇచ్చే గృహంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మార్తా మరియలు, దేవునికి స్తోత్రం. లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనం ఇంటికి వెళ్ళి చదువుకోండి. మార్తా మరియలు అక్క చెల్లెళ్ళు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఇరువురు కూడా
బేతనియా గ్రామంలో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు మొట్టమొదట వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయేవాడు. దేవునికి స్తోత్రం. యేసయ్యను తన ఇంటికి తీసుకెళ్ళి ఆయనకు పరిచర్య చేసేవాళ్ళు, ఆయనకు భోజనం వండి పెట్టేవాళ్ళు, ఆయనకు పరిచర్య చేసేవాళ్ళు. యేసు పాదాల దగ్గర కూర్చుని ఆయన బోధ వినేవాళ్ళు అండి. దేవునికి మహిమ కలుగుతుందా. ఇప్పుడు మార్తా మరియల గృహం ఏ గృహం అంటే యోగ్యమైన గృహంగా మారిపోయింది. చివరికి ఒక రోజుని ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారికి ఆతిథ్యం ఇస్తున్నారో, ఆతిథ్యం ఇచ్చారో, ఆ గృహంలో ఒకరోజు ఒక భయంకరమైన పరిస్థితి ఏర్పడింది. సొంత తమ్ముడు మరణించాడు. దేవునికి స్తోత్రం. లాజరు చనిపోయినప్పుడు ఎప్పుడైతే దేవునికి ఆతిథ్యం ఇచ్చారో, దేవాది దేవునికి ఆతిథ్యం ఇచ్చారో, ఆ దేవాది దేవుడు వచ్చి ఈ గృహంలో జరిగిన నష్టాన్ని మరలా ఊడ్చేసినట్టుగా, చనిపోయిన లాజరును మరలా తిరిగి లేపినట్టుగా. దేవుని బిడ్డ, నీ గృహం ఎలా ఉండాలంటే యోగ్యమైన గృహంగా ఉండాలి. అనేక మంది దైవ సేవకులకు ఆతిథ్యం ఇచ్చే గృహంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడికి వచ్చిన వాళ్ళు తృప్తి ఎలా, అది ఏం వెళ్ళాలి తృప్తిగా, అన్ని విషయాల్లో తృప్తి కలాలా. శారీరకంగా తృప్తి పొందాలా, కడుపు నింపాలా, ఆత్మీయంగా కడుపు నింపాలా. దేవునికి మహిమ కలుగుతుందా. అప్పుడే అది ఆతిథ్యం ఇచ్చే గృహం. కనుక నీ గృహం ఎలా ఉండాలంటే ఆతిథ్యం ఇచ్చే గృహంగా ఉన్నప్పుడు నీ గృహము ఆశీర్వాదకరంగా ఉండాలి. ఈ గృహం అనేకులకు ఆకలి తీర్చే గృహంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ గృహంలోకి వచ్చి అనేకులు ఫలాలు పోసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి ఆతిథ్యం ఇచ్చే గృహంగా నీ గృహము నా గృహము ఉండాలనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మూడో విషయం చెప్పి నేను ముగించేస్తాను. దేవునికి మహిమ కలుగును. మీ గృహం ఎలా ఉండాలంటే, 118 కీర్తన 15వ వచనంలో ఈ గృహము క్రీస్తుని గూర్చిన సునాదం వినబడాలి. ఈ గృహంలో నిత్యం ధూపం వేయాల. ఏ వినబడాలంటే ఈ గృహం నుంచి యేసు వార్త వినపడాలంటే, క్రీస్తుని గూర్చిన సునాదం మాత్రమే వినపడాలి. దేవునికి స్తోత్రం. కొన్ని గృహాల్లోకి మనం బయలుదేరి వెళ్ళినప్పుడు, ప్రార్థన చేద్దామని వెళ్ళినప్పుడు, తలుపులేసి ఉంటే లోపల బూతులు, పచ్చి బూతులు, తిట్టుకోవడం, అరుచుకోవడం, అది దేవునికి యోగ్యమైన గృహం కాదు. మళ్ళీ ప్రార్థనకు వస్తానే ఉంటుంది, సంతోషమే, కాదట్లేదు. కానీ మారు మనసు లేని గృహం అన్నమాట, పశ్చాత్తాపం లేని గృహం, దేవుని బిడ్డల యోగ్యత లేని గృహం. కొంతమంది వెళ్తే పాస్టర్ గారి ఇంటికి వెళ్తే కనీసం కూర్చోమని కూడా అన్నారు. ఎలా వచ్చారండి పాస్టర్ గారు, వచ్చారా ఎలాగా, సరే ప్రార్థన చేయండి, తొందరగా వెళ్ళి తొందర ప్రార్థన చేయండి, మాకు చాలా పనులు ఉండేయండి. దేవుని బిడ్డలారా, అది ఆతిథ్యం ఇచ్చే గృహం అంటారా? ఆశీర్వాదం గృహంలో ఉంటుందా? ఆలోచించేయండి. నీ గృహము నా గృహము ఆతిథ్యం ఇచ్చే గృహంగా ఉండాలి. మార్తా మరియలు సామాన్యులు కాదండి, వాళ్ళేం పెద్ద దీనిలే, డబ్బున్న వాళ్ళేం కాదు. కానీ యేసయ్యని చేర్చుకున్నారు, యేసయ్యని చేర్చుకున్నారు, యేసయ్యకి ఆతిథ్యం ఇచ్చారు, యేసయ్యకి సపర్యలు చేశారు, ఆయన పాదాల దగ్గర కూర్చొని బోధ విన్నారు. దేవునికి స్తోత్రం. ఆ కుటుంబం మొత్తం కూడా రక్షించబడింది. పరలోక రాజ్యంలో ఈరోజు ఉన్నట్లు పరదేశంలో యేసుక్రీస్తునందు దాచబడినట్లు వాళ్ళు ఆత్మలో మీ జ్ఞాపకం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీళ్ళందరూ ఒక రోజు వీళ్ళందరినీ ఎంట పెట్టుకుని వస్తాడు యేసయ్య, దాంట్లో తిరుగులేదు. దేవుని బిడ్డలారా, కనుక నీవు నేను ఈ గృహము అనేకులకు ఆతిథ్యం ఇచ్చే గృహంగా ఉన్నప్పుడు పరలోక రాజ్యానికి యోగ్యతను పొందుకునే గృహంగా మారిపోతుంది. ఈ గృహంలో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని రాజ్యంలో పాలు పొందుకోవాలి. అలాంటి ఆతిథ్యం ఇచ్చే గృహంగా యేసయ్య ఈరోజు మార్చబోతున్నాడు అనే సత్యాన్ని నాకు అంత మాత్రం కాదు. రెండోదిగా క్రీస్తుని గూర్చిన సునాదం వినపడాలి. ఎప్పుడు దేవుని పాటలు వినపడాలి. ఏ సినిమా పాటలు కానీ, ఏ డ్యాన్సులు కానీ, అల్లరితో కూడిన ఆ బెల్సెజర్ లాగా అల్లరితో కూడిన ఆట పాటలు కానీ, మందులేయటం కానీ, ఈ కానీ ఉండటానికి వీలే లేదు. ఎందుకంటే ఈ గృహం యోగ్యమైన గృహం, ఇది దేవుని ప్రతిష్ఠించిన గృహం, దేవుని పాదాలు పెట్టిన గృహం. ఇక్కడ పరిశుద్ధులకే స్థానం కానీ అపవిత్రులకు స్థానం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ గృహాన్ని దేవుడు ఎప్పుడు నిత్యము దేవుణ్ణి స్తుతించే గృహంగా ఉండాలని మీ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఆయన పాదాల ఎదుట నేను ఆయన్ని వేడుకుంటున్నాను. ఈ గృహము నిత్యము దేవునికి ధూపం వేసే గృహంగా మారునుగాక. ఆమేన్. ఆమేన్. దేవుని బిడ్డలారా, 3 మాటలు చెప్పుకున్నాను, నేను ముగిచ్చేస్తున్నాను, చాలా సమయం అయింది కనుక.
నేను ముగించేస్తాను. ఒకటి, ఈ గృహం ఏ గృహంగా ఉండాలి? దేవునికి యోగ్యమైన గృహంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆయన అన్నాడు, నీ కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, నీ హృదయమే నా ఆలయం. అంటే నీ హృదయమే నాయు అంటే మన హృదయమే ఆయన ఇల్లు అండి. ఇల్లు. సార్ చూడండి, ఇల్లు శుభ్రంగా ఉంటేనే మనము బూజు గీజు అన్ని పట్టేసిన తర్వాత ఇంట్లోకి వచ్చేటప్పుడు ఏం చేస్తాం? గబుక్కొని వచ్చేసి మంచి వేసి పడుకుంటామా? ముందు శుభ్రంగా బూజులన్నీ దులిపేసేయాలి. దేవాలయంలో వ్యాపారం జరుగుతుంటే యేసయ్య కూడా వచ్చేవాడు, కర్ర తీసుకుని మొత్తాన్ని బాదుకుంటా బయటికి పంపించేసాడు. అక్కడ వ్యాపారం జరుగుతుంది, దుశ్శక్తులు ఉన్నాయి, వాటన్నిటిని బయటికి పంపించేసి నా తండ్రి ఇంటిని వ్యాపారస్తులుగా మారుస్తారని చెప్పి కొరడా తీసుకున్న మొత్తాన్ని కొట్టి బయటికి పంపించేసాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఈ గృహము ఏం చేయాలి? యోగ్యమైన గృహంగా క్రీస్తు యేసయ్యే ఈ గృహంలో ఉండాలి. ఇంకా ఎవరు ఉండటానికి వీలు. కారణం ఏంటంటే మన హృదయము పరిశుద్ధంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. మన హృదయము పవిత్రంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవునికి ఎక్కడ పరిశుద్ధత ఉంటుందో అక్కడ ప్రభు ఉంటాడు. యేసయ్య అన్నాడు, నేను పరిశుద్ధుడు కనుక నువ్వు పరిశుద్ధులుగా ఉండుడి అన్నాడు. నీవు మనలో పరిశుద్ధత లేకుండా ఈ గృహంలో ఆయన పాపం పెట్టలేడు కూడా. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, రెండోది క్రీస్తుని గూర్చిన సునామం, మూడోది ఆతిథ్యం ఇచ్చే గృహంగా ఈ గృహం ఉండాలి. ఈ మూడు లక్షణాలు కనుక ఈ గృహంలో ఉంటే ఈ గృహంలో ఉన్న బిడ్డలందరూ కూడా దేవునికి ఇష్టమైన పాత్రలుగా మార్చబడతారు. రాబో కాలంలో ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. అన్ని సమస్యలు మన చుట్టూ ముట్టేసి భారతదేశం చుట్టూ యుద్ధాలే, కానీ మన ఇండియాలో యుద్ధం లేదు. భారతదేశం చుట్టూ దేశాలు అన్ని యుద్ధాలే, కానీ మన ఇండియా యుద్ధం వచ్చిందంటే మూడో ప్రపంచ యుద్ధమే. అంటే మూడో ప్రపంచ యుద్ధం వచ్చిందంటే బహుశా యేసయ్య వస్తున్నాడేమో. 24 మత్తయి సువార్త 24 అధ్యాయంలో ఈ మాటలన్నీ రాయబడి ఉన్నాయి. యేసయ్య రాకడానికి సూచన లేదు, అన్నీ జరిగిపోతున్నాయి. ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధం వచ్చిందంటే ఇక అంతం దగ్గరికి వచ్చిందని యేసయ్య రాకడొస్తున్నాడు. ఎత్తబడి గుంపులో నీవు ఉండాలి, నేను ఉండాలి అంటే మొట్టమొదట యోగ్యత. ఆ పరలోక రాజ్యానికి యోగ్యత నీవు నేను సంపాదించుకున్నప్పుడు ఈ గృహంలో ఉన్న వాళ్ళందరూ పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఈ గృహం ఎలా ఉండాలి? యోగ్యమైన గృహంగా ఉండాలి, ఆతిథ్యం ఇచ్చే గృహంగా ఉండాలి. క్రీస్తుని గూర్చిన సనాదము, ఆయన వాక్యమే వినపడాలి, ఆయన పాటలే వినపడాలి. నిత్యము ధూపం యేసు నామమే మహింపరచబడాలి. అలాంటి గృహంగా ఈ గృహం మార్చబడాలని ప్రభునామంలో నా హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ మాటలను ముగిస్తున్న దేవుడు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి అధ్యక్షుల వారికి మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ మా కుమార్తె